మిత్రులందరికీ జై శ్రీరామ్. శ్రీకాళహస్తి వైభవం పార్ట్ 3 పార్ట్ 1 వీడియో 2 వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మిత్రులు అందరూ శివ అనుగ్రహం పొందేటందుకు, శివ కరుణా కటాక్షం పొందేటందుకు శివభక్తుని యొక్క కథ వినడం చాలా మంచిది. ఎందుకు అంటే శివుని కన్నా శివభక్తుని గనగవు శ్రీకాళహస్తీశ్వర. శివుని కంటే శివభక్తుడే గొప్పవాడంట. ఎందుకు అంటే శ్రీకాళహస్తి మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ చూడండి, కిందన కొండ దిగువన కాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఉంటారు. కొండపైన కన్నప్ప గుడి ఉంటుంది. ఈ కన్నప్ప ఎవరు అంటే తిన్నడు అనే ఒక మహాభక్తుడు. ఈయన శ్రీకాళహస్తి దేవాలయ సమీపంలో ఒక బోయ పల్లి ఉండేది. అంటే ఒక 10 కుటుంబాలు ఉంటూ ఒక చిన్న బోయ అంటే గిరిజనుల యొక్క గూడెం, ఆ గూడెంలో ఉండేవాడు. తన తల్లిదండ్రులు ఇద్దరూ శివార్చన చేస్తూ ఉండేవారు. కానీ దీనికి శివభక్తి ఉండేది కాదు. ప్రతి నిత్యము వేటకు వెళ్ళడం, ఆహారం సంపాదించుకోవడం ఇలా ఉంటూ ఉండేది. ఒకనొకనాడు తన మిత్రులందరితో కలిసి ఈ వేటకని వెళ్తాడనమాట. ఈ తిన్నడు వెళ్తూ ఆ కొండపైన దేవుడు ఉన్నాడు అని వింటాడనమాట. దేవుడు అంటే ఎలా ఉంటారో అని చూద్దాం అనుకుంటాడు తిన్నడు. చూస్తూ ఉంటే వెళ్ళేసరికి శివాలయం, చిన్న శివాలయంలో పువ్వులు పత్రాలు వేసి దీపారాధన చేసి ఉంటుంది. అంటే భగవంతునికి నివేదన చేయాలనేసి తన చిన్నప్పటి నుంచి లేకపోయినా అకస్మాత్తుగా భక్తి కలుగుతుంది తనకి. అంటే శివానుజ్ఞ మేరకే ఆయనకి భక్తి కలుగుతుంది. అలాగా ఆ స్వామిని చూసి స్వామికి ప్రసాదం లేదని తను వేటాడిన లేడి మాంసాన్ని చిన్న ముక్కలుగా చేసి దాన్ని కాల్చి నివేదిస్తూ ఉండేవాడండి. అంటే తనకి తెలియదు కాబట్టి ఇలా చేస్తూ ఉండగా పువ్వులు పెట్టాలి కదా, ఏం చేస్తాడు, ఈ అడవిలో తంగెడి పువ్వులు అని ఉండేవి. ఆ పువ్వులు కోసి ఈ మాంసం చేతిలో ఉంటుంది. మాంసం చేతి ఎలా పట్టుకోవాలో తెలియక తన సిగ, అంటే చూడండి బోయవాళ్ళు ఇలా సిగలు పెట్టుకుంటూ ఆ సిగలోనే ఆ పువ్వులు తగిలించుకునేవాడు. అలాగే తన తండ్రి అంటూ ఉంటాడు, నీళ్ళు అభిషేకం చేయిందే స్వామి పూజ కానీ ప్రసాదం కానీ ఏవి స్వీకరించడరా అనేసి తన తండ్రి అనే మాటలు గుర్తొస్తాయి. అప్పుడేంటి నీళ్ళు పట్టుకోవడానికి ఎలాగా అని ఆలోచిస్తూను తను అప్పటికి తొట్టెల్లాంటివి తెచ్చుకోకపోవడం వల్ల ఏం చేశాడంటే తన పుక్కిటి నీళ్ళనే పుక్కిలిగా, అంటే చూడండి ఇప్పుడు మనం గొంతుకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలాగా పుక్కిలి పెడతా, అలా పుక్కిడి నీటిలో పెట్టుకొని ఈ ఆహారం అంతా తెచ్చి ముందుగా పూజారి చేసిన పూజనంతా పక్కకి తన కాళ్ళతో తోసేసి ఈ నీళ్లు వేసి ఈ తంగిడి పువ్వులు తన శిగలో పెట్టుకున్న పువ్వులే తీసి పరమేశ్వరుడి మీద వేసి ఈ ప్రసాదం కిందన పెట్టి స్వామి వచ్చి స్వీకరించు, తిన్నావో లేదో అనేసి మనస్ఫూర్తిగా ప్రేమతో పెడుతూ ఉండేవాడు. అలాగా ఉంటూ ఉండగా ఈ ప్రసాదం పెట్టి తను తిను అని వేడుకుంటూ ఉండడం వల్ల పరమేశ్వరుడు యొక్క మనసు కరిగి ప్రత్యక్షమే ఆహారం స్వీకరిస్తూ ఉంటాడు. మళ్ళీ తర్వాత రోజు వెళ్తూ మళ్ళీ ప్రసాదం పెడుతూ ఇలా కొన్నేళ్ళు గడుస్తూ ఉంటాయి. తన తండ్రితోటి తన స్నేహితులు చెప్తూ ఉంటారు, వీడు కొండపైన గుడికి రోజు వెళ్ళిపోతున్నాడు, కొండపైన దేవుడు ఉంటాడని మేము చెప్పాము, అప్పటి నుంచి వెళ్ళి ఆహారంలో సగభాగం ఇచ్చేస్తున్నాడు, అక్కడే వదిలేస్తున్నాడు, ఈ దేవుడు తింటాడో తినడో తెలియదు కానీ తిని వదిలేసి వచ్చేస్తున్నాడు, అందులో శివాలయము అర్చకుడు చేస్తూ ఉంటాడు, చాలా ఇబ్బంది అవుతుంది అనేసి చెప్తూ ఉంటేనే తన తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు, నాన్న అలా రోజు మాంసాన్ని నివేదించకూడదు, మనకి ఉండాలి కదా అంటే నేను స్వామి ఇస్తాడులే అనేసి తన దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇలా ఉంటూ ఉండగా అర్చకుడు బాధపడుతూ ఉంటాడు, ఇచ్చి ఇదేంటి నిర్మాల్యం మొత్తం అశుభం అనేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటేనే శివవాణి వినపడుతూ ఉంటుంది, ఓ పూజారి నా లింగం వెనకాతలుండు, ఈరోజు ఈ యొక్క పనిని ఎవరు చేస్తున్నారో చూద్దు కానీ ఆయన భక్తి ఎలా ఉంటుందో చూద్దు కానీ అనగానే అర్చకుడు లింగం వెనకాతలు దాక్కుంటాడు. ఎప్పటిలాగే తిన్నడు వస్తాడు. తిన్నడు వచ్చి తన మాంసాన్ని, తన పుక్కులు పట్టిన ఎంగిలిని, నీళ్లను అన్నీ వేసి అభిషేకిస్తూ ఉంటే ఈ అర్చకుడు వెనకాతలు దాక్కుని చూస్తూ ఉంటాడు, ఏం జరుగుతుందా అని. ఇలా మాంసానది నివేదించి తన తంగడిపుడు ఇక్కడ అర్చకుడు బాధపడిపోతూ ఉంటాడు, అయ్యో శివ స్వామి, ఎంగిలి నీళ్ళ తను ధరించిన నిర్మాల్య పుష్పాలు నీక మాంసమా, ఎక్కడి ఈ విచిత్రం ఏంటి అని బాధపడుతూ ఉంటాడు. ఇలా ఉండి స్వామి తిను అని స్వామికి ప్రసాదం పెట్టి తన మాంసాన్ని నివేదించి తినమంటూ ఉంటే ఏం జరుగుతుంది,
అకస్మాత్తుగా శివలింగం కంటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. రక్తం వస్తూ ఉంటే తను వెంటనే బాధపడుతూ, అయ్యో స్వామి ఏమైంది? ఎవరైనా కొట్టారా? ఏమైనా అయ్యిందా? నీకు జబ్బు చేసిందా? అని బాధపడిపోతూ ఉంటారు. అప్పుడు తనకి వెంటనే జ్ఞప్తికొస్తుంది. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే ఒక సామెత తన తండ్రి అనేవాడు. అలాగే ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలని అంటూ ఉంటారు కదా! నీకు బాధ కలిగింది కదా! నీ కన్ను బదులుగా నా కన్ను ఇస్తానని వెంటనే తన ఎడమ కన్నుని తీసి శివలింగానికి పెడతాడు. అప్పుడు వెంటనే కన్ను నుంచి రక్తస్రావం ఆగిపోతుంది. అలా ఆగిపోగానే స్వామి ఇంకా తగ్గింది కదా తిను అనేసి అంటూ ఉండగా ఈరోజు మళ్ళీ కాసేపు కొద్ది క్షణాల తర్వాత కుడి కన్ను నుంచి రక్తం వస్తుంది. రక్తం రాగానే అయ్యో స్వామి ఒక కన్ను బాగయిందనేసరికి ఇంకో కన్ను కూడా ఇలా అయిపోయిందా అని బాధతోటి ఏమిటి అంటే ముందుగా తెలిసింది కదా ఔషధం ఏంటో కన్నుకి కన్ను, ఈ ఔషధాన్ని మళ్ళీ వాడదామనేసి తన కుడి కాలు యొక్క బొటనవేలుని తీసి ఆ లింగము కన్ను మీద పెట్టి నాకు కళ్ళు కనిపించవు కదా స్వామి, అందుకోసమని గుర్తుగా పెట్టుకున్నాననేసి తన ఏంటంటే సొన ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి బాణాలకి అడవిలో కొట్టే ఈటెలు ఇలాంటి వాటితో దానితో ఆ కన్ను పీకి సమర్పిస్తూ ఉంటాడు. వెంటనే శ్రీకాళహస్తీశ్వరుడు మంచి పరిమళాలతో అక్కడ ఆరిపోయిన దీపాలన్నీ వెలిగి గంటలు గనగన మోగి శ్రీకాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమే ఒక్కసారి చేతులతో ఇలా విదిలించగానే తన 2 కళ్ళు వచ్చేసి ఈనాటి నుంచి నువ్వు భక్త కన్నప్పగా ప్రఖ్యాతిగాంచుతావని అనగానే ఆ అర్చకుడు కూడా ఎంతో అదృష్టవంతుడైపోతాడు. ఎందుకంటే ఈ సన్నివేశాన్ని చూసిన మహాత్ముడు కూడా ఆయన ఇలాగ కన్నప్ప నివేదించిన భక్తిని నాకన్నా నువ్వు గొప్పవాడిగా మారుతావు, నీ కథ తెలుసుకోవటం వల్ల నా అనుగ్రహం కలుగుతుందని పరమేశ్వరుడు వరమిస్తాడు. అందుకే మనం శ్రీకాళహస్తి వెళ్తూ ఉంటే అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ మధ్య దేవాలయం పైకప్పు నుంచి చూస్తూ ఉంటే ఆ పైకప్పు దగ్గర రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో చూస్తే కన్నప్ప స్వామి దేవాలయం కనబడుతుంది. అందుకే కన్నప్ప స్వామి యొక్క దర్శనం చేసుకొని శ్రీకాళహస్తీశ్వర దర్శనం చేసుకుంటే అమితమైన శివకటాక్షం, శివానుగ్రహం కూడా త్వరగా సిద్ధిస్తుంది. అలాంటి మహాభక్తుని కథ వినటం చాలా మంచిది. ప్రతి మాస శివరాత్రికి, పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు ఇలాంటి కథ వినటం చాలా మంచిది. అలాగే మరికొంతమంది శివభక్తుల యొక్క కథలను వింటూ అలాగే శ్రీకాళహస్తి దేవాలయంలో పాతాళ గణపతి, దక్షిణామూర్తి, రాహుకేతువులు అనే 2 గ్రహాలు. ఈ గ్రహాలు ఎందుకు అంటే రాహు దుష్ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అలాగే కేతువు కూడా. ఎందుకు అంటే రాహు చెడు మార్గాలను తనలోనే ఉండి ఒక్కసారి అప్పటికప్పుడు చెడు చేసేలా ప్రేరేపిస్తూ ఉంటారు. ఈ యొక్క గ్రహ తీవ్రతను కూడా తగ్గించే మార్గంగా రాహుకేతువుల పూజ కూడా చేస్తూ ఉంటారు. ఈసారి శ్రీకాళహస్తి వెళ్ళేటప్పుడు స్వామివారి దర్శనంతో పాటు ప్రతి ఒక్కరూ రాహుకేతువుల అర్చన చేయించుకోవటం మంచిది. లేకపోయినా వాటి యొక్క ధ్యాన శ్లోకాలు పఠనం చేయటం మంచిది. అలాగే దక్షిణామూర్తి గురవే సర్వలోకానాం విశదే భవరోగిణ నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మొత్తం సమస్త సృష్టికి దక్షిణామూర్తి గురువు. ఆ స్వామిని ధ్యానించడం వల్ల సమస్త విద్యలు కలుగుతాయి. అలాంటి స్వరూపం ఈశాన సర్వ విద్యాన అనే తత్వమే శ్రీకాళహస్తీశ్వరుడు. ఇది పంచభూత లింగాల్లో వాయులింగం కూడా. ఆస్తమా కానీ లేదా శ్వాస సంబంధమైన వ్యాధులు కానీ, దీర్ఘకాల వ్యాధులు కానీ ఈ స్వామి యొక్క దర్శనం చేసుకుని ఒక్క క్షణం స్వామి గర్భాలయంలో ఉన్న దీపాలను దర్శించినా ఈ దోషాలు తొలగుతాయని నమ్మకం. ఎందుకు అంటే ఇప్పటికీ ఆ గర్భాలయంలో ఉన్న దీపాలు మెదులుతూ ఉంటాయి, అంటే గాలికి కదులుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇది వాయులింగం. ఆ గాలి అంటే స్వయంగా ప్రాణశక్తితో ఉన్న శివలింగం. ఈ లింగాన్ని కూడా ముట్టుకోరు, ఎందుకంటే నవగ్రహ కవచాన్ని ధరించి ఉంటారు. నవగ్రహ దోషాలను కూడా పోగొడుతుంది ఈ శ్రీకాళహస్తీశ్వర దేవాలయం. మరో వీడియోలో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులందరూ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని లైక్ చేసి ఫాలో చేస్తారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.